హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబర్లు. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ 35. చిన్న కథ కాదు. స్టారింగ్ నివేద థోమస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణతేజ్ ఇన్ లీడ్ రోల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే చాలా డీసెంట్ గా మంచి డ్రామాతో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంది భయ్య. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నివేద థోమస్ గారు చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి ఫ్యామిలీ డ్రామాతో మళ్ళీ ఈ 35 అనే సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చారు. నివేద గారు చాలా క్యూట్ గా ఉన్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా బాగానే చేసుకున్నారు. ఇంకా ఈ మూవీ మెయిన్ ప్లాట్ కి వస్తే, ఈ మూవీ తిరుపతిలో సెట్ అయిన ఒక క్యూట్ స్టోరీ. సరస్వతి అనే మిడిల్ క్లాస్ ఉమెన్ తన హస్బెండ్ అండ్ వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఉంటారు. తన పిల్లలకి మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ లో చాలా వీక్. మరి ఆ సబ్జెక్ట్ ని సరస్వతి ఎలా ఓవర్కమ్ చేయించింది, అసలు ఈ సబ్జెక్ట్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది స్టోరీ. ప్లాట్ చాలా సింపుల్ గా ఉంది కదా, టైటిల్ లోనే చెప్పారు కదండి చిన్న కథ కాదు అని. మూవీలో ప్లాట్ చిన్నదే అయినా ఈ స్టోరీ చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి కనెక్ట్ అయ్యే స్టోరీ. ఇన్ఫాక్ట్ నేను కూడా మ్యాథ్స్ లో వీక్ అనుకోండి, సో నేను కూడా ఈ స్టోరీకి కనెక్ట్ అయ్యా. కానీ మూవీలో ఇంకో మెయిన్ పాయింట్ ని డైరెక్టర్ గారు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు. అది ఏంటి అనేది మీరు మూవీ చూసే తెలుసుకోండి. మూవీ మాత్రం చాలా డీసెంట్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ నచ్చే మూవీ. ఇలాంటి మూవీస్ చాలా రేర్ గా వస్తాయి. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. ఇన్ఫాక్ట్ ప్రియదర్శి క్యారెక్టర్ అయితే మూవీకి బోనస్ అండ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. కామెడీ బాగుంది, ఎమోషన్ వర్కౌట్ అయింది, స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ అనిపించలేదు, డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో స్టోరీ ఎంత సింపుల్ గా అనిపించినా మూవీ కనెక్ట్ అవ్వకుండా మాత్రం ఉండలేము, అది పక్కా. డైరెక్టర్ ఎవరో కానీ మంచి స్క్రిప్ట్ ని రాసుకొని అండ్ దాన్ని మంచి స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ తో ఒక మంచి లైట్ హార్టెడ్ ఫీల్ గుడ్ మూవీని తీసి చూపించాడు భయ్య. మూవీలో మోస్ట్ ఆఫ్ ద పార్ట్ డ్రామాటిక్ రేంజ్ లోనే మూవీ వెళ్తుంది కాబట్టి డ్రామాతో పాటు అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతేనే రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఉంటది. అండ్ ఆ ఆస్పెక్ట్ లో డైరెక్టర్ గారు సక్సెస్ అయ్యారు. నివేద గారు ఇంకా గ్యాప్ లేకుండా ఇలాంటి మంచి మంచి స్క్రిప్ట్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తే బాగుంటది భయ్య. సో ఓవరాల్ గా ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3.25 out of 5.